హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం నెక్సాన్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ప్యూర్ ప్లస్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఎవరైతే ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవీ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ అనేది వాళ్ళకి ప్రయారిటీ అయితే ఈ నెక్సాన్ ప్యూర్ ప్లస్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 9,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఎస్ కూడా ఉంది. అండ్ అదేంటంటే దాంట్లో మనకి సన్ రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే వస్తాయి. అది మీరు అడిషనల్గా 20,000 పే చేస్తే మీకు 9,99,000 రూపీస్కి ఆఫర్ చేయబడుతుంది ఎక్స్ షోరూమ్. అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ కూడా నేను వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జాస్పర్ టాటా మోటార్స్, మద్దిలపాలెం బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ నెక్సాన్ ఏదైతే ఉందో మనకి బేసిక్గా 4 వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ అండ్ ఫియర్లెస్. ఫర్దర్గా మనకి సబ్ వేరియంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈ ప్యూర్ ప్లస్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ ప్యూర్ ప్లస్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ ఇవి వచ్చేసి రిఫ్లెక్టర్ యూనిట్స్, ఇవి ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే కాదు. సో ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్లో మనకి ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు మనకి ఫాగ్ ల్యాంప్స్కి హౌసింగ్ అయితే ఉంది, బట్ ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దాని కింద చూసుకుంటే మనకి ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి, సైడ్ ఎయిర్ డ్యామ్స్ ఇవి చూసుకోవచ్చు. ఎయిర్ ఫీడ్ అని అవుతుంది ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బై ఫంక్షనల్ యూనిట్. ఇది అంటే మనకి టర్న్ ఇండికేటర్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ ఓవరాల్ ఫ్రంట్ బంపర్ అంతా చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్ గ్రిల్. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడేమో మనకి లోగో. టాప్ మోడల్స్లో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది, బట్ ఇది ప్యూర్ ప్లస్ కాబట్టి మనకి ఆ ఫంక్షన్ అయితే లేదు. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెక్సాన్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే మనకి చాలా బోల్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు, ప్రాపర్ క్లాడింగ్తో వస్తుంది. నా టైర్స్ విషయానికి వస్తే ఈ ప్యూర్ ప్లస్లో మనకి 195/60 సెక్షన్ R16 టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి దీంట్లో ఎలో వీల్స్ అయితే లేవు. సో చూస్తున్నారు కదా, ఇవి మనకి వీల్ క్యాప్స్ అనమాట. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 208 mm లేదా 20.8 cm అనమాట. సో చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఈజీగా మీరు ఎలాంటి స్పీడ్ బ్రేకర్ మీద అయినా సరే ఈజీగా వెళ్ళొచ్చు, పాట్ హోల్స్ కానివ్వండి ఏదైనా సరే. సో లాట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ఓఆర్వీఎమ్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ ఓఆర్వీఎమ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఎల్ఈడి టైప్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో కూడా వస్తుంది. సో లెట్ మీ జస్ట్ షో యూ. సో చూస్తున్నారు కదా, సో ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా మనకి ఈ వేరియంట్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్. అండ్ ఇది ప్యూర్ ప్లస్ కాబట్టి మనకి ఇక్కడ సన్ రూఫ్ అయితే మిస్ అవుతుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఎస్లో అడిషనల్గా 20,000 కడితే కనుక మనకి సన్ రూఫ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే చూసుకోవచ్చు మనకి పైన షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ వస్తుంది. నా రియర్ సెక్షన్ అది చూసుకోవచ్చు. ఒకసారి మీకు టెయిల్ ల్యాంప్స్ అవి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి ఎల్ఈడి కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా టెయిల్ గేట్ మీద ఎలిమెంట్స్ అవి చూసుకుంటే మనకి ఇక్కడ నెక్సాన్ బ్యాడ్జింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా యొక్క ప్లేస్మెంట్ అయితే ఉంది. విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ అయితే లేదు, జస్ట్ బేసిక్ విండ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అదేవిధంగా వైపర్ కూడా మనకి మిస్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కార్నర్స్లో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా లోవర్ బంపర్ అంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు విత్ 2 పార్కింగ్ సెన్సార్స్. ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ నెక్సాన్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 382 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ప్యూర్ ప్లస్లో మనకి 60/40 స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే బేసిక్ బెంచ్ టైప్ సీట్ అయితే వస్తుంది. సో యాజ్ అ బెంచ్ కింద మీరు ఈ సీట్ అంతా ఫోల్డ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్స్ లుక్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈచ్ మనకి 3 kg పేలోడ్తో వస్తుంది. ఇంకా ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది, విచ్ ఇస్ ద 16-inch స్టీల్ వన్ ఇది. సో బూట్ స్పేస్ వర్క్ అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డో హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, చూస్తున్నారు కదా, బాడీ కలర్ డో హ్యాండిల్స్. బట్ ఏంటంటే కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉండదు ఈ పర్టికులర్ వేరియంట్లో. నా ఓపెనింగ్ ద డోర్ చూసుకోవచ్చు, ఓపెనింగ్ అది బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పవర్ విండో స్విచెస్ చూసుకోవచ్చు, డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్. అండ్ అదేవిధంగా ఇక్కడ చైల్డ్ లాక్. డోర్ ఓపెనర్స్ అవి మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో వస్తాయి, చూస్తున్నారు కదా. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంది. చిన్న అంబ్రెల్లాస్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ వచ్చారు సేఫ్టీ ఫీచర్స్ కింద.
అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ ప్యూర్ ప్లస్లో మనకి 4 స్పీకర్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్స్లో మనకి 8 స్పీకర్ జేబుల్ సౌండ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఈ ప్యూర్ ప్లస్లో మనకి బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ ఫంక్షన్ కూడా ఇస్తున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు సీట్ అనేది. కింద చూసుకోవచ్చు మనకి మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ పెడల్స్ ఉంటాయి, డెడ్ పెడల్ అయితే లేదు. ఇక్కడ చూస్తే మీరు ఫుట్ వెల్స్ దగ్గర అడిషనల్ స్పేస్ ఉంది. సో మీరు ఈజీగా ఇలా స్లైడ్ చేసుకుని కూడా మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇగ్నిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు కీస్ అయితే ఇలా ఉంటాయి, మనకి ఫ్లిప్కి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, లాక్ అండ్ అదేవిధంగా లైట్స్ ఆన్ చేయడానికి స్విచ్ అయితే ఉంది. అండ్ అడిషనల్గా స్పేర్ కీ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఒకసారి మనం కీ అయితే చూద్దాం. అండ్ అదేవిధంగా కీ పెట్టుకునే స్లాట్కి ఇక్కడ ఇల్యూమినేషన్ వచ్చింది చూస్తున్నారు కదా. సో ఈజీగా మీరు నైట్ టైం కీ హోల్ అయితే లొకేట్ చేయొచ్చు. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ సాఫ్ట్ కాంపౌండ్. చూడటానికి అండ్ పట్టుకోవడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా మనకి ఫ్లాట్ బాటమ్ యూనిట్ అనమాట. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటున్నాయి. లెఫ్ట్ సైడ్ ఇల్యూమినేషన్తో వస్తుంది. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఆ చిన్న డిస్ప్లే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదైతే ఉందో ఇక్కడ మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూల్ గేజ్ అండ్ అదేవిధంగా పైన మనకి టెంపరేచర్ గేజ్ అయితే ఉంటుంది. సెంటర్లో అయితే మనకి చిన్న 4-inch డిస్ప్లే అయితే ఇస్తున్నారు, ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి చూపిస్తుంది. అండ్ అదేవిధంగా డిజిటల్ స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ లాంటి ఫీచర్స్ అయితే చూపిస్తుంది దీంట్లో. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో చూపిస్తుంది. ఒకవేళ మీరు టాప్ మోడల్స్ కనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 10.25-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ అవి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా ఇప్పుడు సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ నెక్సాన్లో మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్యూర్ ప్లస్లో మనకి ఇది 10-inch యూనిట్ అనమాట, 10.25-inch టు బి ప్రిసైజ్. సో ఇది చూసుకోవచ్చు మీరు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. అండ్ వెరీ ఈజీ టు యూజ్, ఇది అంత ల్యాగ్ అయితే అవ్వదు. కంపేర్ టు ప్రీవియస్ నెక్సాన్ ఇన్ఫర్టైన్మెంట్ ఇది చాలా స్మూత్గా అండ్ ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, గైడ్ లైన్స్తో వస్తుంది. చూస్తున్నారు కదా, లైన్స్ అయితే మూవ్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ మీరు కావాలితే ఫుల్ స్క్రీన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో దట్స్ ఎ నైస్ టచ్. అండ్ అదేవిధంగా మీకు విడ్జెట్స్ అవి ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వెరీ బ్రైట్ డిస్ప్లే అండ్ ఈజీ టు యూజ్ ఇది. దాని ఫాలో చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ ఇక్కడ మనకి సిల్వర్ యాక్సెంట్స్తో వస్తుంది. అండ్ అదేవిధంగా మొత్తం ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అది చూసుకుంటే మనకి చాలా సాలిడ్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, స్క్రాచీ ప్లాస్టిక్స్. బట్ అయితే ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు లాడ్ ఆఫ్ స్పేస్ అనమాట, యాంపుల్ స్పేస్ ఉంది. ఇక్కడ మీరు చిన్న చిన్న బాటిల్స్ అవి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ గ్లో బాక్స్ అంతా లోపలికి డీప్ స్టోరేజ్ అనమాట. టాప్ మోడల్స్లో మనకి కూల్ గ్లో బాక్స్ అండ్ అదేవిధంగా లైటింగ్తో వస్తుంది. నా కమింగ్ టు ద సెంటర్ డాష్, ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనమాట. చూస్తున్నారు కదా. సో కంపేర్ టు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ ఏదైతే టచ్ స్క్రీన్ యూనిట్ అయితే వస్తుందో దానికన్నా ఇది చాలా బెటర్ అని చెప్తాను. సో ఈజీగా మీరు ఫ్యాన్ స్పీడ్ లేదా బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు టెంపరేచర్ నాబ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ ఉంది. బూట్ రిలీజ్కి ఒక బటన్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్ అండ్ ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మనకి ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా టాప్ మోడల్ క్రియేటివ్ అండ్ ఫియర్లెస్లో అయితే మనకి DC ఆప్షన్ కూడా ఉంది, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే సెంటర్ కన్సోల్ చాలా బాగా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఈజీగా మనకి ప్యాసింజర్ అండ్ డ్రైవర్ అయితే బాగా సెపరేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ప్యూర్ ప్లస్లో డ్రైవ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు. స్పోర్ట్, ఈకో అండ్ సిటీ అయితే ఉంది. సో సిటీ అంటే బేసిక్లీ నార్మల్ డ్రైవ్ మోడ్ అనమాట. ఈకో వచ్చేసి ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, స్పోర్ట్ వచ్చేసి కొంచెం ఎంతూజియాస్టిక్గా డ్రైవ్ చేయడానికి మనకి స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. దాని ఫాలో చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు. సో యాక్చువల్లీ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక పెద్ద స్టోరేజ్ స్లాట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి.
అండ్ కింద చూసుకుంటే మనకి రబ్బర్ ఫెల్ట్ లైనింగ్ అయితే వస్తుంది. సో ఏమైనా పెట్టుకుంటే మనకి స్లిప్ అవ్వకుండా ర్యాట్లింగ్ నాయిస్ అది రాకుండా ఇవ్వడం జరిగింది. సో దట్స్ నైస్ టచ్. అండ్ ఇన్ కేస్ మీరు ఇది కనుక కవర్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ స్లైడబుల్ కవర్ కూడా వస్తుంది. సో ఇలా కవర్ చేసుకుంటే చూడటానికి ఎస్థెటిక్గా ఉంటుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ IRVM. అండ్ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్ వస్తుంది, బట్ డ్రైవర్ సైడ్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి LED రీడింగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బై ద వే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ పార్సల్ హుక్ కూడా ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ అదే విధంగా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కీ స్లాట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డియాక్టివేట్ చేయొచ్చు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఆల్రెడీ. ఇప్పుడు మనం దీని యొక్క సెకండ్ రో క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్ ఇస్ అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఇది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అండ్ ఏంటంటే కొంచెం రేస్డ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ పార్ట్ కొంచెం థిక్గా ఉండడం వల్ల ఇక్కడ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఒక్కసారి మీరు లోపలికి వచ్చిన తర్వాత అప్రైట్గా కూర్చోవడం జరుగుతుంది. సో పైకి ఉన్నట్టు ఉంటుంది, కొంచెం SUV కైండ్ ఆఫ్ సిట్టింగ్ అయితే ఉంది దీంట్లో. ఇంకా హెడ్ రూమ్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ నీ రూమ్ అది చూసుకోవచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా అడిక్వేట్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్గానే ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. ఆల్మోస్ట్ కింద ఇక్కడ వరకు వచ్చింది, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. అండర్ థై సపోర్ట్ అయితే చాలా బాగుంది. కుషనింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. బై ద వే అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్యూర్ ప్లస్లో మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడడం జరుగుతుంది బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ క్యాబిన్లో మనకి హైడ్రెసిబుల్ హెడ్రెస్ అయితే వస్తున్నాయి. సెంటర్లో అయితే ఆమ్రెస్ట్ ఏమి ఉండదు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ కూడా మనకి హైడ్రెసిబుల్ హెడ్రెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సీటింగ్ అది బాగానే ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు సెంటర్లో కనుక కూర్చుంటే మేనేజబులే, ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. నేను 5 feet 10 inch పర్సన్ నేను, సో ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ సెంటర్లో మీరు ట్రాన్స్మిషన్ హంప్ ఉందా లేదా అని అడగొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్మిషన్ హంప్ ఉంది, కొంచెం రేస్డ్గా ఉంది. బట్ మీరు ఇలా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్యూర్ ప్లస్లో మనకి రియర్ AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ క్యాబిన్ కనుక చూసుకుంటే స్పేషియస్గానే ఉంది. బట్ ఏంటంటే కొంచెం స్లోపీ రూఫ్ కాబట్టి పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. టాల్ ప్యాసింజర్స్కి కొంచెం హెడ్ రూమ్ ఇష్యూస్ అయితే ఉండొచ్చు. బట్ అదర్ దాన్ నార్మల్ యావరేజ్ హైట్ పర్సన్ ఉన్న వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది క్యాబిన్ అన్నది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ నెక్సాన్ ఏదైతే ఉందో ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 3 cylinder 1.2 liter రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 118 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 170 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్కి ఇది ఓన్లీ మనకి 6-speed ఆటోమేటిక్ అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి DCA లేదా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. అది ఓన్లీ మనకి క్రియేటివ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, క్రియేటివ్ వేరియంట్ నుంచి. ఇంజిన్ లేఅవుట్ అది చూసుకోవచ్చు మనకి ఫైర్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అదేవిధంగా బానెట్ మీద చూసుకోవచ్చు మనకి ప్రాపర్ ఇన్సులేషన్ అయితే ఉంది. దీంతో పాటు మనకి డీజిల్ ఆప్షన్ కూడా ఉంది, విచ్ ఇస్ 4 cylinder 1.5 liter రెవోటార్క్ యూనిట్ అనమాట. అది వచ్చేసి మనకి క్లోజ్ టు 113 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 260 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి 6 air bags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్స్లో మనకి 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ కూడా ఉంది. అండ్ దీని యొక్క సేఫ్టీ రేటింగ్ కనుక చూసుకుంటే ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇది 5-star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేస్తుంది క్రాష్ టెస్ట్ రేటింగ్లో. అండ్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే sub 4 meter SUV సెగ్మెంట్, దిస్ ఇస్ ద సేఫెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ ప్యూర్ ప్లస్ వచ్చేసి మనకి 9,59,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 11,56,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రాసెస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.